ఇది 2010 జూనియర్ ఎన్టీఆర్ గారు వేసిన ఒక ట్వీట్. ఈ ట్వీట్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు వరల్డ్ కప్ రిటేషన్ గురించి జర్మనీ గెలుస్తుందని చెప్పి తన ఒక ట్వీట్ అయితే వేశాడు. ఒక నార్మల్ ఫుట్బాల్ ప్లేయర్ రాన్గా. ఇది 2025 ఫీఫా వరల్డ్ కప్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇన్స్టాగ్రామ్ లో ఫీఫా వరల్డ్ కప్ చేసిన పోస్ట్ చూడండి. ఈ పోస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపుల్ మూవీ నాటు నా కప్ ని ఇప్పుడున్న ఫుట్బాల్ ప్లేయర్ పేరుతో మ్యాచ్ చేస్తూ ఎన్టీఆర్ అనే నేమ్ అయితే వచ్చేలాగైతే చేశారు. అంటే మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదా, ఒక ఫుట్బాల్ ఆడియన్స్ గా ప్రొటెక్షన్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు అదే ఫీఫా వరల్డ్ కప్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక రిఫరెన్స్ గా పెట్టుకొని ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుందని చెప్పి ప్రమోషన్ చేస్తున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ రేంజ్ కి తన స్థాయిమెంట్ చేస్తాడు మీరు అర్థం చేసుకోండి. ఏ రేంజ్ కి తను వెళ్ళాడు అనేది మీకే క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇది ఒకటే కాదు, ఫీఫా వరల్డ్ కప్ అనేది కాదు, ట్రిపుల్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి రేంజ్ ఏ రేంజ్ కి వెళ్ళిందంటే గ్లోబల్ అని ట్యాగ్ పెట్టుకోవడం కాదు, గ్లోబల్ రీచ్ తెచ్చుకోవడం ముఖ్యమని చెప్పి అయితే క్లియర్ గా అయితే ప్రూవ్ అయితే చేస్తున్నాడు. నేను ఇది ఒక్క విధంగా ఉదాహరణ చెప్పట్లేదు, 4-5 ఇన్సిడెంట్స్ చెప్తాం మీకు. వచ్చేసి అయితే ఆస్కర్ లాంటి ఏజ్ మీద జూనియర్ ఎన్టీఆర్ గారిని పెద్ద ఫోటో వేసి ఫేమ్ వేసి మరి చూపించడమే గ్రేట్ అనుకుంటే, అదే ఆస్కార్ వాళ్ళు అఫీషియల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే అవుతున్నారు. ఒక నార్మల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ కి ఇది ఒక అరుదైన ఘనత అని చెప్పాలి. ఇప్పటి వరకు ఆస్కార్ లో వాళ్ళు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫాలో అవుతుంది ఇద్దరిని అని చెప్పాలి. అది ఒకటి చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇంకోటి షారుఖ్ ఖాన్ గారు. ఇది ఏ రేంజ్ జూనియర్ ఎన్టీఆర్ గారు స్టార్ట్ అవ్వ మీరే ఊహించండి. తన గ్లోబల్ రీచ్ ఏ రేంజ్ కి వెళ్ళింది అనేది ఇక్కడ క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదా. అండ్ అది ఒకటే కాదు, వెరైటీ అని చెప్పి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వాళ్ళు అఫీషియల్ గా పబ్లిష్ అయితే చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫేమస్ హాలీవుడ్ యాక్టర్ ని పక్కన పెట్టి మరి ఇక్కడ పోస్ట్ వేస్తాను చూడండి. టామ్ క్రూజ్ లాంటి లెజెండ్ యాక్టర్స్ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారిని పోస్ట్ వేసి మరి అయితే కవర్ పిక్ అయితే వాళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. ఇంతకంటే గోపుల్ రిచ్ జూనియర్ ఎన్టీఆర్ కి ఇంకేముంటుందో చెప్పండి. అండ్ ఇది ఒకటే కాదు, ట్రూ ఇన్సిడెన్స్ కాదు, ఇంకా ఆడ్ ఇన్సిడెన్స్ అయితే ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది. అది ఏంటంటే వెరైటీ వాళ్ళు ప్రొడక్షన్ చేసిన బెస్ట్ యాక్టర్ ఆస్కార్ కి క్యాండిడేట్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు 9th ప్లేస్ లో అయితే రావడం అయితే జరిగింది. సో ఒక ప్రొడక్షన్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు 9th ప్లేస్ లో రావడం అనేది ఇప్పటి వరకు ఈ వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలోనే జూనియర్ ఎన్టీఆర్ గారి సాధ్యమని చెప్పాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి, అది ఒక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి. అండ్ ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ ఈ 4 ఇన్సిడెంట్స్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గారు గ్లోబల్ రీచ్ ఏ రేంజ్ కి వెళ్ళిందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా హీరోగా కాదు, ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో ఒక హీరోగా కూడా అయితే తన మార్క్ అయితే క్రియేట్ అయితే చేసుకుంటున్నాడు అని చెప్పి క్లియర్ గా మనకైతే కనిపిస్తుంది. ఇది తన అచీవ్మెంట్, ఇది తన రేంజ్ అనే చెప్పాలి. సో ఇది గైస్ నా ఒపీనియన్ దీని మీద. మీ ఏమనిపించింది మీరు కింద కామెంట్ అయితే చేయండి. లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్